ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు మనందరి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ నా శుభములు శుభాభివందనములు తెలియజేయుచున్నాను. బైబిల్ దైవ గ్రంథం అనుటకు రుజువులున్నాయి అన్న అంశంలో మనం గతంలో 2 వీడియోల ద్వారా 2 విషయాలను మనం ఆలోచించాం. అందులో మొదటిది బైబిల్ యొక్క ప్రాచీనత్వం, బైబిల్ దైవ గ్రంథం అనుటకు రుజువు. రెండవది బైబిల్ యొక్క నవీనత్వం, బైబిల్ దైవ గ్రంథం అనుటకు మరొక రుజువు అన్న విషయాన్ని ఆలోచించాం. అయితే ఈరోజు బైబిల్ దైవ గ్రంథం అనుటకు మరికొన్ని విషయాలను మనం ఆలోచిద్దాం, లేకుంటే మరికొన్ని రుజువులను ఆలోచిద్దాం. అందులో మొదటిది ఏమిటంటే బైబిల్ యొక్క భిన్నత్వం. బైబిల్లో ఎన్నో విషయాలు ప్రస్తావించబడ్డాయి, బైబిల్లో ఎన్నో విషయాలు రాయబడ్డాయి. అయితే బైబిల్లో రాయబడిన విషయాల్లో విభిన్నమైన ఒక అంశం ఏమిటంటే బైబిల్లోని ప్రవచనాలు. ఈ బైబిల్లోని ప్రవచనాలు బైబిల్ దైవ గ్రంథం అనుటకు ఒక రుజువుగా మనకు కనబడతా ఉంటాయి. బైబిల్లో ఎంతో మంది భక్తులు అనేక విషయాలు ప్రవచించారు. కొంతమంది దేశముల గురించి ప్రవచించారు, కొంతమంది రాజ్యముల గురించి ప్రవచించారు, మరి కొంతమంది వ్యక్తుల గురించి ప్రవచించారు. బైబిల్లోని అనేక మంది ప్రవక్తలు యేసుక్రీస్తు వారి గురించి ఎన్నో ప్రవచనాలు ప్రవచించారు. అయితే ఈ ప్రవచనాలు నెరవేరినప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఆ ప్రవచనాల వెనుక దేవుడు ఉన్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఆ ప్రవచనాల వెనుక దేవుడు ఉన్నాడు అంటే అర్థం బైబిల్ వెనక దేవుడు ఉన్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అంటే ప్రవచనాలు బైబిల్ దైవ గ్రంథం అన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి. అంటే ప్రవచనాల యొక్క నెరవేర్పు వాటి వెనక దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి అన్నమాట. అంటే బైబిల్ దైవ గ్రంథం అనుటకు ప్రవచనాలు ఒక రుజువు. ఆ తర్వాత బైబిల్ దైవ గ్రంథం అనుటకు మరొక రుజువు ఏమిటంటే బైబిల్లోని ఏకత్వం. బైబిల్లో 66 పుస్తకాలు మనకు కనబడతా ఉంటాయి. పాత నిబంధనలో 39, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు మనకు కనబడతా ఉంటవి. అయితే ఈ 66 పుస్తకాలని సుమారు 40 మంది భక్తులు రాశారు. ఈ 40 మంది భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాలలో ఉండి రాశారు. ఒకే వ్యక్తి బైబిల్ని ఏకకాలం రాసింటే బైబిల్ యొక్క ఏకత్వం గురించి మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ సుమారు 40 మంది భక్తులు సుమారు 2000 సంవత్సరాల కాల వ్యవధిలో రాశారు. 2000 సంవత్సరాల కాల వ్యవధిలో రాసినప్పటికీ బైబిల్ యొక్క సారాంశాన్ని మనం ఒకసారి చూస్తే బైబిల్ యొక్క సారాంశం ఏకభావం కలిగి ఉంటుంది. మోషే గారు రాసిన లేఖనాలకి యోహాన్ గారు రాసిన లేఖనాలు ఎక్కడ కూడా వ్యతిరేకించవు, లేకుంటే యోహాన్ గారు రాసిన లేఖనాలకి మత్తయి గారు రాసిన లేఖనాలు ఎక్కడ కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా మనకు బైబిల్లో కనబడదు. బైబిల్లోని భక్తులు రాసిన లేఖనాలన్నీ కూడా ఒక లేఖనాలకి మరొక లేఖనం సపోర్ట్ చేసుకుంటూ కనబడతాయి. అంటే బైబిల్ని 40 మంది భక్తులు రాసినా కూడా ఎక్కడ కూడా బైబిల్లోని ఏకత్వం అనేది మిస్ అవ్వలేదు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే బైబిల్ అనేది దైవ గ్రంథం అన్న విషయం మనకు అర్థమవుతుంది. అలానే బైబిల్ దైవ గ్రంథం అనుటకు మరొక రుజువు ఏమిటంటే బైబిల్లో చర్చనీయాంశం. బైబిల్ ముఖ్యమైన వ్యక్తిగా మనకు యేసుక్రీస్తు వారు కనబడతా ఉంటారు. పాత నిబంధనలో ఉన్న వారైతే యేసుక్రీస్తు వారు వస్తాడు అని నమ్మాలి. క్రొత్త నిబంధన మొదటి శతాబ్దంలో ఉన్న వారైతే యేసుక్రీస్తు వారు తమతో ఉన్నప్పుడు ఆయన వచ్చాడు అన్న విషయాన్ని నమ్మాలి. ఆ తర్వాత ఈ కాలంలో ఉన్నవారు, ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఉన్నవారు ఆయన మరలా తిరిగి వస్తాడన్న విషయాన్ని ఖచ్చితంగా విశ్వసించాలి. అంటే బైబిల్లో కేంద్ర స్థానంగా లేకుంటే బైబిల్లో చర్చనీయాంశంగా మనకు యేసుక్రీస్తు వారు కనబడతారు. కాబట్టి ఆ విషయము మనకు బైబిల్ దైవ గ్రంథం అనుటకు మరొక రుజువు అన్న విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి.